Hi friends, welcome to Right Properties HYD. Thank you everyone choosing Right Properties. Thank you all. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం ఒక 4 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఫుల్గా చూడండి, క్లియర్గా చూడండి. మీరు చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ ప్రాపర్టీ అయితే. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు A to Z అర్థం అవుతుంది. చూసారుగా కింద ఫ్లోర్ కూడా చాలా బాగుందండి. ఎంట్రీ దగ్గర ఫ్లోర్ కాడ నుంచి ఇంట్లో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్ రీసెంట్లీ చేయించారు. ఇది 4 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ మనకి 2200 SFT అండి. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి మోతీ నగర్లో లొకేటెడ్ అయి ఉందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇది సెమీ కమర్షియల్ అండి. ఈ ఫ్లాట్ వచ్చి మనకి కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు కావాలంటే. సెమీ కమర్షియల్ ఇది, ఎందుకంటే మెయిన్ రోడ్డుకే ఉంది. ఇది మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అండి. ఇది ఇంటీరియర్ వర్క్ కూడా రీసెంట్లీ చేయించారండి. అంతా కూడా రెనోవేషన్ చేయించారు, చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు చూస్తుందంతా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి మనకి 82 స్క్వేర్ యార్డ్స్ అనేది యూడిఎస్ ఉందండి. చాలా మంచి వాల్యుబుల్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇది కమర్షియల్ ఏరియా అండి. మనం కమర్షియల్ కూడా వాడుకోవచ్చు. ఈ ఏరియా అంటే ఇది సబ్ మెయిన్ రోడ్కి ఉందండి ఇది. సో కమర్షియల్ ప్రాపర్టీ అనొచ్చు దీన్ని. 82 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి ల్యాండ్ షోర్ అనేది చాలా వాల్యుబుల్ అండి ఇక్కడ. ఈ ప్రాపర్టీకి హైలైట్ ఏంటంటే, మీకు మార్నింగ్ మీ పిల్లలు ఒకవేళ ఇంటర్నేషనల్ స్కూల్స్, మన సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా బస్సెస్ అనేవి ఈ ప్రాపర్టీ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. చాలా బస్సెస్ మనకి దగ్గరలో స్కూల్స్ కూడా మంచి స్కూల్స్ ఉన్నాయండి. నియర్లీ మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కూడా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ప్రాపర్టీకి. కబ్బర్డ్ వర్క్ కూడా చాలా డీసెంట్ ఉందండి, అంత బాగుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ వర్క్ ఉంది మనకి. ఇది ఒకటి ఇండియన్ ఇచ్చారండి వాష్రూము. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొక మెయిన్ బెడ్రూమ్లో కూడా ఒక ఇండియన్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు, నేను చూశాను. రూమ్స్ కూడా ఇంటీరియర్ వర్క్ అనేది చాలా బాగా చేయించారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి యాక్చువల్లీ ఈ ప్రాపర్టీకి వచ్చి. చుట్టూ మనకి ఫ్లాట్ చుట్టూ కూడా మొత్తం గ్రిల్స్ అనేది ఇచ్చారండి. టోటల్గా ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఒక ఫ్లోర్ మొత్తం అండి. ఇది ఒక ఫ్లోర్ మొత్తం యాక్చువల్లీ ఇవి 2 BHKs అండి. ఈ రెండు కలిపి ఆయన 4 BHK చేశారు. అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇంటీరియర్ వర్క్ అనేది. అంత ప్లానింగ్ అది బాగుంది. ఈస్ట్ ఫేస్ పెట్టుకొని చేశారు. మీరు కావాలంటే ఈస్ట్ వాడుకోవచ్చు, నార్త్ వాడుకోవచ్చు, సౌత్ వాడుకోవచ్చు. కాకపోతే వీళ్ళు మనకి ఓనర్స్ వచ్చి ఈస్ట్ నార్త్ వాడుతున్నారండి. 100% వాస్తు అండి ఇది. ఈ హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉందండి. ఇప్పుడు మీరు చూసిన ఈ హాలు ఎవరైనా మీలో ఒకవేళ బొటిక్ కానీ పెట్టాలనుకుంటున్నాం, ఏదైనా సెమీ కమర్షియల్ లాంటిది ఏదైనా మీరు ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది. ఒకవేళ మీరు అలా ప్లాన్ చేసుకుంటే దీనికి సపరేట్ ఎంట్రీ ఉంది. హైటెక్ సిటీ కూడా ఇక్కడ నుంచి మనకి ప్రాపర్టీ నుంచి షార్ట్ కట్ ఉందండి. ఒక నియర్ 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది హైటెక్ సిటీ ఇక్కడ నుంచి, ఈ ప్రాపర్టీ నుంచి. ఇది మనకి రోడ్ సైడ్కి ఉందండి. ఇది బాల్కనీ చూసారు కదా, మొత్తం చుట్టూ గ్రిల్ ఇచ్చారు. ఒక స్టోరేజ్ రూమ్లో చేశారు దీన్ని. ఆ గ్రిల్ ఇచ్చి అక్కడ బాల్కనీ చాలా స్పేసెస్గా ఉందండి. ఇది ఇక్కడ కూడా ఒక మనకి బాల్కనీ ప్లస్ అంటే బాల్కనీస్ దగ్గర 6 బాల్కనీస్ ఉన్నాయండి ఈ ఫ్లాట్కి మనకి. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని స్టోర్ రూమ్ కింద చేస్తారు. గ్రిల్స్ అనేది చాలా మంచిగా ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ అని. ఈ ప్రాపర్టీకి మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి ముందు.
ఫ్రెండ్స్ ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. కేవలం ఒకటి రీజన్ అండి, ఈ ప్రాపర్టీకి వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది, కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది, లిఫ్ట్ ఒకటి లేదండి. కానీ మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా అంటే చాలా బాగుందండి. ప్రాపర్టీ వచ్చి లిఫ్ట్ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ఉందండి మనకి ఇక్కడ. ఇది ఒక స్టోర్ రూమ్లా చేశారండి బాల్కనీని. యాక్చువల్లీ వీడియో కన్నా ఒకసారి మీరు విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీడియోలో ఇది ఏంటంటే అటాచ్ ఉంది కదా, మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ చాలా బాగుందండి. ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. 4 BHK ఫ్లాట్ మనకి ఒక ఇన్ బడ్జెట్లో వస్తుంది. ఇది మనం ఆల్మోస్ట్ ల్యాండ్ షేర్ రేట్కే కొంటున్నట్టు. యాక్చువల్లీ 1.5 అనేది కోట్ చేస్తున్నారండి. 1,50,00,000 ఓనర్స్ కోట్ చేస్తున్నారండి ఈ ప్రాపర్టీకి. చూసారు కదండి, ఇది ఇంకో హాలు. ఈ హాలు డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ. మీకు ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుందండి. ఇంటీరియర్ వర్క్ అనేది చాలా మంచిగా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. కబోర్డ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉందండి ప్రతి చోట కూడా. ఈ బెడ్రూమ్ కూడా ఒక మనకి బాల్కనీ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చాలా స్పేసెస్గా మంచి బిగ్ సైజ్ ఉందండి ఇది. ఈ రూమ్లో కబోర్డ్ వర్క్ కూడా బాగుందండి. ఏమన్నా చేయించుకోవాలంటే చిన్న చిన్నవి చేయించుకోవాలి, మిగతాదంతా బాగుంది. యాక్చువల్లీ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బాగుంది, మీకు స్పేసెస్గా ఉంది. కబోర్డ్స్ కూడా క్వాలిటీ బాగానే ఉందండి. ఎక్కడ చెదర కానీ డస్ట్ కానీ ఏం లేదు, నీట్గా ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే పార్క్ ఉందండి. ప్లస్ మనకి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు HDFC, స్టేట్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి నియర్లీ ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి. వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు SBI బ్యాంక్ ఉందండి ఈ ప్రాపర్టీకి. మనకి నియర్ ఈ సేవా కేంద్రం చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పచ్చండి. మనకి ఇది నియర్లీ మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ఈ వాష్రూమ్లో మీకు ఇండియన్ వెస్టర్న్ 2 ఇచ్చారు వాష్రూమ్స్ అనేవి మాస్టర్ బెడ్రూమ్కి. ఓనర్స్ అనేది ప్రతిదీ కూడా కేర్ తీసుకొని వాస్తు ప్రకారం అన్నీ చేయించుకున్నారండి యాక్చువల్లీ వీళ్ళు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వేరే ప్రాపర్టీ ఏదో అంటే కొంచెం లాంగ్ షిఫ్ట్ అవుతున్నారండి, అందుకని చెప్పి ఇది సేల్ చేస్తాను. మనకి ప్రైస్ కూడా డీసెంట్ అని చెప్పచ్చండి. 1,50,00,000 అంటే మనకి 82 స్క్వేర్ యార్డ్స్ అంటే కమర్షియల్ ఏరియా ఇది. సో వర్తబుల్ అని చెప్పచ్చండి. ఒకవేళ మీలో ఎవరైనా ఒకవేళ ఏ బుటిక్కో ప్లాన్ చేస్తున్నా, లేదని ఏదైనా సెమీ కమర్షియల్గా వాడుకోవచ్చండి మీరు ఆఫీస్ కట్ట. చాలా స్పేసెస్గా ఉంటుంది, మంచిగా ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే దీనికి ఎంట్రీస్ బాగున్నాయి. యాక్చువల్లీ 3 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆఫీసు ఇల్లు 2 కూడా వాడుకోవచ్చు. మనం బాగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇది కిచెన్ కూడా బాగుందండి. మీరు ఎవరైనా కనుక ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీనింగ్లో నా నెంబర్ వస్తుంది, చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కనుక మంచి బడ్జెట్లో 4 BHK ఫ్లాట్ గురించి చూస్తుంటే ఇది ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో 4 BHK ఫ్లాట్ అనేది ఈ మధ్యలో మనకు రాలేదు, అది ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో. ఇంకోటి ఏంటంటే చూసారు కదండి, ప్రతి చోట కూడా సేఫ్టీ గ్రిల్స్ కానీ కబోర్డ్ వర్క్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంటీరియర్ వర్క్ అంతా చాలా బాగుందండి మనకి. ఇక్కడ కూడా ఒక జనరల్ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. ఇది వాష్ ఏరియా అనేది కూడా మీకు చాలా స్పేసెస్గా ఉందండి. చుట్టూ బాల్కనీస్ అనేది చాలా మంచిగా వచ్చినాయండి మీకు. ఫ్రెండ్స్, ఇందాక మీకు ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉందన్నాను కదా, చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఈ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా వచ్చిందండి. ఈ బాల్కనీస్ అనేది కొంచెం డిజైన్ చేసుకుంటే, మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా చేసుకోవచ్చు అండి యాక్చువల్లీ. అంటే వీళ్ళు యాక్చువల్ బాల్కనీస్ ఏకంగా 6 ఉన్నాయండి దీనికి. సో ఎక్కువ శాతం వీళ్ళు
స్టోరేజ్ కింద వాడుతున్నారు. ఇది కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని మంచి గార్డెన్ అది చేసుకొని బాగా ప్లాన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్ చూసింగ్ రైట్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్.